సముద్రం, జలాశయం, చెరువులలో నీటిని చూసి ఎవరైనా దిగాలంటే భయపడక తప్పదు. అయితే చిన్నపాటి నీటిని చూసి కూడా ద్విచక్ర వాహనదారులు భయపడి ప్రమాదంలోకి వెళ్తున్న పరిస్థితి. కోట్ల రూపాయల పనులు జరుగుతున్నా ఎక్కడా హెచ్చరిక బోర్డులు కనిపించని వైనం. అసలిదంతా ఏమిటో తెలియాలంటే వాచ్ ది ఎంట్రీ స్టోరీ. వచ్చిన వరదలకు నెల్లూరు జిల్లాలోని సోమశీల జలాశయం ముందు భాగంలో ఉన్న ఆఫ్రన్ ప్రాంతం దెబ్బతిన్న విషయం తెలిసిందే. మరమ్మతుల కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తుంది. కొన్ని రోజులు ఆఫ్రన్ ప్రాంతం పనులు గుత్తేదారుడు చేసి రాడ్డులను వదిలేసి డైవర్షన్ వాల్ పనులను ప్రారంభించారు. ఆఫ్రన్ ముందు ఉన్న సోమశీల నుంచి నెల్లూరుకు వెళ్లే రోడ్డుపైకి వర్షపు నీరు చేరడంతో నీటిలో వెళ్లేందుకు ద్విచక్ర వాహనదారులు భయాందోళన చెంది గుత్తేదారుడు నామమాత్రంగా పనులు చేసి వదిలేసిన రాడ్డుల మధ్యలో నుంచి వెళ్తుండడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియని పరిస్థితి. డైవర్షన్ కెనాల్ పై ఉన్న బ్రిడ్జికి ఇరువైపులా ఎలాంటి సేఫ్టీ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గతంలో ఓ ఘటన జరిగినా కూడా అధికారుల తీరు మాత్రం మారడం లేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అటు కోట్ల రూపాయల పనులు జరుగుతున్నప్పటికీ పనులు జరిగే చోట పలు ప్రమాద ప్రదేశాలు ఉన్నా ఎక్కడా కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. పనుల వద్ద అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంతో గుత్తేదారుడు నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు రోడ్డుపై వర్షపు నీరు చేరకుండా బ్రిడ్జి పై సేఫ్టీని కల్పించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాతృ సమానురాలు, ప్రజా హృదయ నాయకురాలు, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి. జన్మదిన శుభాకాంక్షలు. కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ, విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్, చౌకచర్ల టీడీపీ నాయకులు.